పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వము మనం ఇంకా బలపరచాలి, ఇంకా బలంగా తీసుకుపోవాలి. మన దగ్గర ఏంటంటే బీఫామ్ అనేది దీనికి ఉండదు. బీఫామ్ అనేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఆత్మీయ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈడ జర మీద ఎంట్రన్స్ కాడ ఒక రిలోడ్ కొంచెం దయచేసి అందరు రావద్దు. ఇంకానా జరగలేదు. అనంత సార్ వాళ్ళు మాత్రమే రావాలి పైకి. వాళ్ళు ఫోటో దిగినాక మిగతా వాళ్ళు రావాలి. తర్వాత సైదాపూర్ వాళ్ళు రెడీ ఉండండి. అనంత సార్ వెనక సైదాపూర్ రెడీ ఉండండి, కిందనే ఉండండి. సైదాపూర్ వచ్చి రెడీ ఉండండి, కిందనే ఉండాలి దయచేసి. నిర్మాణం దగ్గర జర కాంటెస్ట్ చేసిన వాళ్ళు సర్పంచ్, ఉప సర్పంచ్ మెంబర్లు ముందుకు పోయి మిగతా వాళ్ళు కొంచెం సహకరించి అందరూ ఒకసారి పోతే మళ్ళీ సన్మానం ఎవరు చేయాలో అర్థం కాదు కాబట్టి మీరే గ్రామస్తులు వాళ్ళనే ముందుకు పంపించాలి. తర్వాత మీరు హరీషన్న కలవండి. శాల్వాళ్ళు వాళ్ళకే వేస్తారు, జర ముందుకు పంపించండి వాళ్ళని. చెప్పినాం కదా. ట్రాక్టర్ కొనాలి, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి, కొత్త జిల్లాలు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? అందాల పోటీలు పెట్టాలి, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి, గ్లోబల్ సమ్మిట్లు పెట్టి షోకులు కొట్టాలి, ఢిల్లీకి హైదరాబాద్కు గాల్ల చక్కర్లు కొట్టాలి. ఇగో ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి, పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు, తెలంగాణ అభివృద్ధి కోసం దండలాడిండు. ఈ అందాల పోటీలు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలతో మనకేమైనా వచ్చిందా? అది ఎవరికన్నా? ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమైనా వచ్చిందా? ఈ మెస్సీ ఎవరికి కావాలి? ఈ అందాల పోటీలు ఎవరికి కావాలి? ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, లైట్లు పోతే బుగ్గలు పోతే బుగ్గలు వేసేందుకు రూపాయి లేదు, పింఛన్లు 4000 ఇస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతలేడు అవ్వతాతలకు. మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. ఒక్క నెలలో చేసిండు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళే. 2000 4000 అంటే ఎడవైంది, వచ్చిందా 4000? అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి 2500 అన్నాడు. 2 ఏళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు. మహాలక్ష్మి రాదు, 4000 పింఛన్ రాదు, అన్నీ మోసం. 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండ్రు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. బాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి పేరు తెద్దాం, మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి
మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మనమే గెలిస్తాం. 149 మున్సిపాలిటీలు ఉంటే 145 బీఆర్ఎస్ గెలిచింది, 10 డీసీసీబీలు బీఆర్ఎస్ గెలిచింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనం ముందెప్పుడూ చూసినట్టుగా రాష్ట్రం మొత్తం మరి పట్టణాల్లో సీఎం గారు మీటింగులు పెట్టి ప్రతి గ్రామంలో పోలీసుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కష్టాలకి ఎదుర్కొని ఈరోజు గెలిచొచ్చిన మీ అందరికీ మరోసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. కర్తవ్యం మరి గ్రామాల్లో మనం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమం అందించడంలో కానీ మరి మనం ఎక్కడ వెనకంజ ఉండకుండా మరి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఏ రకంగా పెట్టినప్పటికీ కొన్ని గ్రామాల్లో అయితే అభ్యర్థులను తప్పించడానికి కూడా చాలా ప్రయత్నాలు వాళ్ళు చేయటం జరిగింది. మరి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని కూడా మరి ఈరోజు మనం మన సత్తాను చాటుకున్నందుకు మరొకసారి ప్రతి కార్యకర్తకి ప్రతి గ్రామంలో పనిచేసిన తీరు ఎంతో బాగుంది. మరి ఆ విషయంలో నేను మాత్రం మీ అందరికీ మీరు నన్ను కూడా ఏ రకంగా గెలిపించారు కాబట్టి మరోసారి మీకు అభినందించక తప్పదు. మరి మనం ముందు కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడ అధైర్యపడకుండా మనం అదే సత్తా చూపాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇప్పుడు రాజేందర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం.